హాయ్ అండి. సాటర్డే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొబ్బరి పల్లి చట్నీ పుల్లట్టు. చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే పగలగొట్టేసానండి. ఫ్రెష్ కొబ్బరికాయ అయితే బాగుంటుంది అనేసి ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఎంత కావాలో అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనం తాలింపు కోసం జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పల్లీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత కొబ్బరి ముక్కలు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని తాలింపు యాడ్ చేసుకొని చక్కగా పుల్లట్లు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ పిండి ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చేసి పెట్టానండి, చూడండి కావాలంటే. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసేయండి. హ్యాపీ సాటర్డే.